అందరూ ఊహించినట్టుగానే ఐరోపా యుద్ధం మొదలయ్యింది. డంకన్ సైన్యంలో చేరి దేశ రక్షణకు తన వంతు తాను చేస్తున్నాడు. డంకన్ పటాలం ఉన్న చోట పోరు ఘోరంగా సాగింది. ఎటు చూసినా రక్తం ఏరులై ప్రవహిస్తున్నది. ఎక్కడ చూసినా శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వారిని పట్టించుకునేవారు ఎవరూ లేరు. నిర్విరామంగా జరుగుతున్న యుద్ధం వలన చెట్లు చేమలు ఎండి మోడుబారాయి. గ్రామాలకు గ్రామాలే నేలమట్టమయ్యాయి. అక్కడ ఉన్న పచ్చండేల్ గ్రామం నామరూపాలు లేకుండా పోయింది. అయితే మిలిటరీ పరంగా చూస్తే అది ముఖ్యమైన స్థలం. ముందుకు వెళ్లడం చాలా కష్టంగా ఉంది. అది వర్షాకాలం కావడం వలన ఆ ప్రదేశమంతా బురదమయంగా ఉంది. సైనికులు దాక్కునే గోతుల్లో నీరు ఎండిపోయింది. నెలల తరబడి చేస్తున్న బాంబు దాడుల వలన నదుల గట్లన్నీ తెగిపోయి గ్రామమంతా జలమయమయ్యింది. నీరు నిలిచిపోవడం వలన నాచుపట్టి నీరు బురద రక్తం కలగలిసిపోయి ఆ ప్రదేశమంతా దుర్గంధంతో నిండిపోయి అనారోగ్యంతో అనేక మంది చనిపోయారు. 4.5 మైళ్ళు ముందుకు సైన్యం వెళ్లడానికి 4 నెలల కాలం పట్టింది. 5 లక్షల మంది సైనికులు శత్రువుల తుపాకీ గుళ్లకు బలయ్యారు. డంకన్ తన మెషిన్ గన్తో తూటాల వర్షం కురిపిస్తున్నాడు. మెషిన్ గన్ పట్టుకున్న వ్యక్తి ఆయుష్ 1/2 నిమిషం మాత్రమే. అయితే డంకన్ బ్రతికి ఉండడం గొప్ప ఆశ్చర్యమే. తన చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఇక్కడ నుండి విడుదల ఎప్పుడు అనుకునేవాడు. యుద్ధంలో ఉండే దేవా, నన్ను ఇక్కడి నుంచి తప్పించు, నా జీవితమంతా నా పూర్ణ హృదయంతో నీ సేవ చేస్తాను అని ప్రార్థన చేసుకునేవాడు. డంకన్ తల్లి జేన్ కూడా యుద్ధంలో ఉన్న తన బిడ్డల కొరకు నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉండేది. బిడ్డలు క్షేమంగా వస్తారనే నిశ్చయిత ఆమెలో కలిగింది. సహవాసంగా ఇతర విశ్వాసులతో కలిసి పనిచేయడం ఎంత అవసరమో అనే విలువైన పాఠం డంకన్ యుద్ధ సమయంలో నేర్చుకున్నాడు. అక్కడ వ్యక్తిగత విషయాలకు గొడవలకు సమయం లేదు. ప్రతి ఒక్కరూ సైన్యంలో ఒక భాగం మాత్రమే. అందరిది ఒకే గురి. ఒకరు నిర్లక్ష్యంగా ఉంటే దాని ఫలితం ఇతరులు అనుభవిస్తారు. డంకన్ యుద్ధంలో మెషిన్ గన్ పేలుస్తుంటే మరొకరు తోటాలు నింపాలి. డంకన్ పని ఆయుధాన్ని ఉపయోగించడం మాత్రమే. దానిలో తోటాలు నింపే బాధ్యత మరొకరిది. ఒకసారి యుద్ధం ముమ్మరంగా జరుగుతుంటే డంకన్ సహాయకుడు తుపాకీలో తోటాలు నింపలేదు. దాని వలన వీరి మీద ఆధారపడి ముందుకు వెళుతున్న సైనికులు శత్రువుల తుపాకులకు బలే డంకన్ కళ్ల ముందే నేల కొరిగిపోయారు. దీనిని చూసిన డంకన్ గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్చుకున్నాడు. తను సాతానును జయిస్తే తన తోటి విశ్వాసులు బలపడి ముందుకు సాగుతారు. తను ఓడిపోతే తన తోటివారు కూడా నష్టపోతారు. ఆత్మీయ జీవితంలో తన బాధ్యతను గుర్తించాడు డంకన్. ఆత్మీయ యుద్ధంలో తను గెలిచిన ప్రతిసారి ఇతరులు కూడా బలపడతారు. అయితే తను దేవునితో సహవాసం కోల్పోతే దాని ప్రభావం ఇతరుల మీద కూడా ఉంటుంది. అల్పకాల పాపభోగాలకు ఆశపడి ఆత్మను నిర్లక్ష్యం చేసి నిత్యత్వానికి సిద్ధపడకుండా చనిపోవడం ఎంత భయంకరమో డంకన్ యుద్ధభూమిలో నేర్చుకున్నాడు. మరణపడక మీద ఉన్నప్పుడు చాలామంది పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తారు. కానీ అది హృదయపు లోతులలో నుండి వచ్చేది కాదు. యుద్ధంలో తరచూ పరిస్థితులు తారుమారవుతుంటాయి. కనుక సైన్యాన్ని నడిపించే నాయకులు చనిపోతే వారి స్థానంలో చిన్న చిన్న ఆఫీసర్లు కూడా సైన్యాన్ని నడిపిస్తారు. డంకన్ కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. ముమ్మరంగా యుద్ధం జరిగే చోట డంకన్ నాయకుడిగా ఉండి ఒక పటాలాన్ని నడిపించవలసి వచ్చింది. ఆ పటాలం వారందరికీ డంకన్ క్రైస్తవుడని తెలుసు గనుక యుద్ధానికి వెళ్లే ముందు ప్రార్థన చేయమని, రక్షణ మార్గాన్ని వివరించమని అడిగారు. అందరూ క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. అనుకున్నట్టుగానే యుద్ధం బలంగా జరిగింది. డంకన్ పటాలంలోని వారు చాలామంది చనిపోయారు. కొద్దిమంది మాత్రమే తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన వారినందరినీ దేవునికి వందనాలు చెల్లించడానికి రమ్మని డంకన్ కబురు పెట్టాడు. కానీ అందరూ బ్రాందీ తాగి నిషాలో మునిగి తేలుతున్నారు. యుద్ధంలో బ్రతికి తిరిగి వచ్చినందుకు వారిలో ఒక్కరికి కూడా దేవుని పట్ల కృతజ్ఞత లేదు. పశ్చిమ యుద్ధభూమిలో మనిషి ప్రాణాల కంటే తుపాకులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఒకసారి డంకన్ తన తోటి వాళ్లను కాపాడడం కోసం తుపాకీ యుద్ధభూమిలో విడిచిపెట్టి తన వాళ్లను తీసుకుని వచ్చాడు. అతని పై అధికారి వెంటనే అతన్ని వెనక్కి పంపిస్తూ, నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, తుపాకీ మాత్రం వెంటనే తీసుకురా అన్నాడు.